మంత్రుల ఇళ్లపైకి వెళ్లి దాడులు చేయండి. నెల్లూరులో వైఎస్ జగన్ రెడ్డి చెప్పిన మాట ఇదే. ఓ మహిళా ఎమ్మెల్యేను దూషించిన మాజీ మంత్రి పైన పోలీసులు కేసు నమోదు చేస్తే జగన్ మాత్రం అలా దూషించటం తప్పు కాదు, ఆ మాజీ మంత్రి పైన కేసు పెట్టడం తప్పు అంటున్నారు. తమ నేతను దూషించినందుకు ఎమ్మెల్యే అభిమానులు సదరు వైసీపీ నేత ఇంటిపై దాడి చేశారు. అయితే మహిళా నేతలను దుర్భాషలాడిన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి మద్దతు తెలిపిన జగన్ రెడ్డి మంత్రుల ఇళ్లపైకి మా వాళ్లను పంపితే ఏంటి పరిస్థితి అంటూ బెదిరిస్తున్నారు. మీ మంత్రుల ఇళ్లకు, మీ ఎమ్మెల్యేల ఇళ్లకు ఇదే మాదిరిగానే మా వాళ్ళను కూడా పంపించి హత్య చేయించే కార్యక్రమం మొదలెడితే రేపొద్దున రాజ్యాంగం అనేది బతుకుతుందా అని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఎలాంటి బీజం వేస్తా ఉన్నారు చంద్రబాబు, సిగ్గుతో తలంచుకోవాలా నువ్వు చేస్తా ఉన్న పనులకు అని చెప్పి చంద్రబాబు నాయుడిని గట్టిగా మందలిస్తా ఉన్నా. అంటే దాడులు చేయండని తమ పార్టీ కార్యకర్తలను వైఎస్ జగన్ పరోక్షంగా ఉసిగొల్పుతున్నారు. రాజకీయాల్లో విమర్శలు మాత్రమే ఉండాలని, దాడులు ప్రతిదాడులు మంచిది కాదనేది పాతతరం నేతల మాట. కానీ వైఎస్ కుటుంబం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పదవులే పరమావధిగా భావించిన వైఎస్ కుటుంబం అధికారం కోసం దాడులు చేశారు, అక్రమాలకు తెరలేపారు, తమ దారికి అడ్డు వచ్చిన వారి అడ్రస్ గల్లంతు చేశారు. రాయలసీమలో ఫ్యాక్షన్ పామును పెంచి పోషించారు. తాత రాజారెడ్డి మొదలు 3 తరాలుగా కడప జిల్లాలో పెత్తనం చేస్తూ పాలెగాళ్ల పాలనతో వేల కోట్ల అక్రమాస్తులు ఆర్జించారు. అంతటితో ఆగలేదు, చివరికి సొంత బాబాయినే అడ్డు తొలగించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి మహానేత నుంచి దాడులు చేయండి అన్న మాట తప్ప శాంతి పదాలు, నీతి వాక్యాలు ఎలా వస్తాయి? అలా వస్తాయని అనుకోవటం కూడా తప్పే కదా. నెల్లూరులో వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రకటన ఆ పార్టీ కుట్రను బయటపెట్టిందనే చెప్పాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీసేందుకు వైసీపీ భారీ కుట్రకు తెరలేపుతుందా అంటే అవునన్న సమాధానం వస్తోంది. మంత్రుల ఇళ్లపైకి మా వాళ్లను పంపితే ఏంటి పరిస్థితి అనేది జగన్ చేసిన వ్యాఖ్యలు. అందుకు సరిగ్గా ఒకరోజు ముందు తాడేపల్లి ప్యాలెస్లో పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పీఏపీ సమావేశం నిర్వహించారు. అందులో పార్టీ కార్యకర్తలతో ఓ మాట అన్నారు జగన్. కార్యకర్తల కోసం ఓ యాప్ తీసుకువస్తున్నాం. మీ మీద కేసులు పెట్టిన పోలీసుల పేర్లు, వివరాలను యాప్లో నమోదు చేయండి. అది వైసీపీ డిజిటల్ లైబ్రరీలో ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వివరాలు బయటకు తీస్తాం. ఆ పోలీసులు అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. అంటే మంత్రులు, ప్రజాప్రతినిధుల ఇళ్ల మీద దాడి చేయండి, అప్పుడు పోలీసులు కేసులు పెడతారు, ఆ కేసుల వివరాలు యాప్లో నమోదు చేయండి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులు మాఫీ చేస్తాం అనేది జగన్ తన పార్టీ కార్యకర్తలతో పరోక్షంగా చెబుతున్న మాట. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, ఎవరికైనా కానీ, ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని. ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా, ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఆ యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ, మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి, మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. మనం వచ్చిన తర్వాత అది ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. వాళ్ళు చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే పండుతుంది. మంత్రుల ఇళ్లపైకి మా వాళ్లను పంపితే, హత్యలు మొదలు పెడితే ఏంటి పరిస్థితి? ఈ ఒక్క ప్రకటన రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అవి ఆవేశంతో చేసిన వ్యాఖ్యలు కాదు, ఇది పరోక్షంగా తమ పార్టీ బల ప్రయోగాన్ని చూపించే విధంగా ఉన్నాయి. మంచి పనులతో పేరు తెచ్చుకోవాలంటే ఏళ్లు పడుతుంది. అదే ఒక్క చెడ్డ పని చేస్తే చాలు, వెంటనే ఆకాశానికెత్తేంత ప్రచారం వచ్చేస్తుంది. హైదరాబాద్ నగరాన్ని నేనే అభివృద్ధి చేశా అనేది చంద్రబాబు మాట. 25 ఏళ్ల ముందు తర్వాత హైదరాబాద్ నగరాన్ని చూస్తే
నిజమే కదా అనిపిస్తుంది. ఇది మంచి చేస్తే వచ్చిన పేరు. మరి విధ్వంస పాలన చేస్తే 25 ఏళ్లు అవసరం లేదు. ప్రజావేదిక కూల్చివేత చాలు. అమరావతి రైతులపై దాడులు, 3 రాజధానుల ప్రకటన, వ్యక్తిత్వ హసనం, జగన్కు కావలసినంత ప్రచారం వచ్చేసింది. అందుకే జగన్ కూడా ఇదే బెటర్ అని భావిస్తున్నట్లున్నారు. బెదిరింపులతో పత్రికల్లో హెడ్లైన్ వార్తలు, సోషల్ మీడియాలో ట్రోల్స్, కావలసినంత పబ్లిసిటీ. నిన్నటి వరకు పోలీసులను మాత్రమే బెదిరించిన జగన్ నెల్లూరులో పరామర్శ పేరుతో అధికార పార్టీ నేతలకు కూడా వార్నింగ్ ఇచ్చినట్లుగా వ్యాఖ్యలు ఉన్నాయి. కుట్ర కోణంతో కూడిన హెచ్చరింపు చేశారనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వినిపిస్తున్న మాట. వాస్తవానికి కార్యకర్తలపై దాడులు జరిగితే ఏ పార్టీ అధినేత చూస్తూ ఊరుకోరు. కానీ ఏపీలో మాత్రం వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయి అనేది అభూత కల్పన మాత్రమే. కిడ్నాప్, లిక్కర్, మైనింగ్ మాఫియా కేసుల్లోనే వైసీపీ నేతలు అరెస్ట్ అవుతున్నారు తప్ప వారిపై ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలను ప్రభుత్వం తీసుకోవటం లేదు. నిజంగానే అలా చేసి ఉంటే పోలీసులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు. పల్నాడు జిల్లాలో అయితే హత్యలు కూడా చేస్తున్నారు అనేవి జగన్కు కనిపించలేదు. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, ఏపీలో ఉన్మాద రాజకీయాలకు కొందరు పాల్పడుతున్నారని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని పదే పదే జగన్ సహా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది ధర్మం కాదు, మా కార్యకర్తల్ని చంపితే మేం చూస్తూ ఊరుకోవాలా అని జగన్ చెబుతున్న మాటలు నిజమే కదా అనేలా ఉన్నాయి. టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని, దానికి ప్రతిఫలంగా మంత్రుల ఇళ్లపై దాడులు, హత్యలు చేస్తామని బెదిరిస్తున్నట్లు సమాచారం.